పెట్టుకొని మాట్లాడాలా? హలో హలో, మైక్ టెస్టింగ్. ఓకేనా? ఆడియో ఇది ఓకే అమ్మా? ఎస్ లైవ్ అంతే. అరే శానిటైజర్ అందుకోరా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరపున ఈరోజు కోవిడ్ పరిస్థితిపై నేను మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు సమాచారం ఇవ్వడం కోసం ప్రస్తుత పరిస్థితి మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు కొంత కుదుటపడుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులే మనం 1 or 2 days నుంచి మన దేశంలో ఎస్పెషల్లీ మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో కొంచెం పరిస్థితులు మనం చూస్తుంటే వారం రోజులు కేసుల సంఖ్యలో తీవ్ర పెరుగుదల మనకు కనిపించట్లేదు. అంటే ఒక స్థిరత్వం వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులే మనం ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ఈ కరోనా కట్టడి కోసం వివిధ రకాల డిపార్ట్మెంట్ సహకారంతో చేపట్టిందో వాటి ఫలితాలు కొంచెం కనిపిస్తున్నాయి. అలాగనే ప్రజలు రిలీజియస్గా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ఇస్తున్న సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా గ్రహించి వాళ్ళు నిజంగా ఆచరిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించి ప్రభుత్వానికి సహకారం అందించడం, వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం ముఖ్యంగా ఏదైతే ఈ కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బయటికి వెళ్తే మోర్ దెన్ 90% మందికి పైగా మాస్క్ ధరిస్తున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు, చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలామంది వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్స్ అనుకోండి, మ్యారేజెస్ అనుకోండి, ఫ్యూనరల్స్ అనుకోండి, ఇవన్నింటిలో కూడా చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేయటం, అలాగని ఇతర ఉత్సవాలు ఏవైతున్నాయో అవి ఆల్మోస్ట్ పోస్ట్పోన్ చేసుకోవటం, క్యాన్సిల్ చేసుకోవటం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎందుకంటే ఈ విపత్తు 100 సంవత్సరాలకు ఒకసారి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటిది ఇది ఒక మన రాష్ట్రానికి వచ్చిన విపత్తు కాదు, దేశానికి ప్రపంచానికి వచ్చిన విపత్తు. ఈ టైంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే మన దేశం, మన రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చూసాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం సహకారం అందించాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై మన భారతదేశానికి అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వాళ్ళు ఇంత సహకారం అందిస్తున్నప్పుడు మన బాధ్యతగా ఇంకా ఎవరైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కొంచెం తగ్గుదల కానివ్వండి లేకపోతే స్థిరత్వం కానివ్వండి పూర్తిగా డెఫినెట్గా అదుపులోకి రాలేదు. ఇంకా అదుపులోకి రావడానికి మనకి 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. అంటే వచ్చే 3 నుంచి 4 వారాలు డెఫినెట్గా కీలకమైనవి. పరిస్థితులు స్థిరత్వంగా దిశకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి
మనం స్లోగా ఒక డిక్లైనింగ్ ట్రెండ్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. అది కనిపిస్తూ ఉన్నది. ఈ డిక్లైనింగ్ ట్రెండ్ ఏదైతే మనం చూస్తున్నామో అది డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో కూడా మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. కేసులు ఎప్పుడు పెరుగుతున్నాయో ప్రజలకు అప్పుడు అడ్వైజరీ ఇస్తున్నాం, కొద్దిపాటి వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగనే ఎప్పుడైతే తగ్గుతున్నదో, ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మనం ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నది. సో దానిలో భాగంగా ఈరోజు ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చాం. అలా అని చెప్పేసేసి మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఆ జాగ్రత్తల్ని ఇంకా మరింత పకడ్బందీగా మనం తీసుకోవాలి. ఇప్పుడే మనం కంప్లీట్గా ఇంకొక దాంట్లో నుంచి బయటకు వచ్చేసినాం, ఇంకా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన లేదు అనే అపోహల్లో నుంచి దయచేసి బయటికి రండి. మీరు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకున్న వాటికంటే కూడా మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది, ఇతరత్ర పండగల సీజన్ ఉన్నది. ఈ టైంలో మనం కర్కశంగా ఈ వైరస్ని క్రష్ చేయాలి, అదుపు చేయాలంటే మనం ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న దానికి మీరు సహకరించడం వల్ల మనం డెఫినెట్గా ఈ సెకండ్ వేవ్లోంచి బయటపడటానికి చాలా అవకాశం ఉంటుంది. అలానే మన తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్స్ ఇచ్చుకోవడం జరిగింది. ఈరోజు గత ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు స్టార్ట్ అయిందో దాంట్లో సుమారు అన్ని రకాలు హెల్త్ కేర్ వర్కర్సు, ఫ్రంట్ లైన్ వర్కర్సు, తర్వాత మన 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 45 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగిలిన వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో విడుదల వారీగా వ్యాక్సిన్ లభ్యతను బట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం వ్యాక్సిన్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రభుత్వం చేపట్టిన కరోనా నివారణ కట్టడి కార్యక్రమాలు, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల వచ్చిన అవగాహన, విస్తారంగా ప్రచారం జరగటం వల్ల, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, అలాగనే వ్యాక్సిన్ ప్రక్రియని మరింత ఉధృతంగా మనం చేయటం ద్వారా ఇప్పుడు తగ్గుదల కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఇదంతా మరింత తగ్గుదల కనిపించాలంటే ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇకపోతే కోవిడ్ పరీక్షలకు సంబంధించి మనం చూస్తున్నాం, రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనుకోండి, ఎక్కడ చూసినా సరే అందరూ ప్రతి వాళ్ళు కూడా పరీక్షలు చేయించుకోవాలి అని ముందుకు వస్తున్నారు. దయచేసి ఇక్కడ మనం ఈ వ్యాధికి సంబంధించి ఇంకా కూడా మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పరీక్షలు కావాలి, ఎవరికి ట్రీట్మెంట్ కావాలి, ఏ పరిస్థితుల్లో కావాలి, ఈ విషయాల పట్ల ప్రజలకి పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధికి సంబంధించి మొదటి నుంచి మేము చెబుతున్నాం, ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో అలా అని చెప్పేసి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం పనికిరాదు. సో ముఖ్యంగా పరీక్షలకు సంబంధించి వచ్చేసేసి మీకు సిమ్టమ్స్ కనిపించినట్లయితే, ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు కావాలి, మీకు జ్వరం రావటం కానివ్వండి, దగ్గు కానివ్వండి, జలుబు చేయటం కానివ్వండి, కళ్ళల్లో మంటలు ఉండటం కానివ్వండి, రెడ్నెస్ ఉండటం కానివ్వండి, అలాగనే ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు, విరోచనాలు అవటం కానివ్వండి, అలాగనే వాసన చూసే శక్తి కోల్పోవటము, లేకపోతే రుచిని చూసే శక్తి కోల్పోవటము, ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు ఈ కోవిడ్ లైక్ సిమ్టమ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కేవలం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈరోజు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరం. కానీ మనం ఏం చూస్తున్నాం, ప్రస్తుతం అందరూ కూడా ఒక పానిక్నెస్తోని అందరూ కూడా పరిగెత్తుకు వెళ్ళేసేసి పరీక్షా కేంద్రాల దగ్గర నిలబడటం, తోసుకోవటం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం, కోవిడ్-19 నిబంధనలు పాటించకపోవటం, దీనివల్ల మనకి ఎవరికైతే నిజంగా పరీక్షలు అవసరమో, ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళ వ్యక్తులు ఈ టెస్టులకి, ఈ పరీక్షలకి దూరమైపోతున్నారు. అంటే లేకుండా నాకేమన్నా ఉందేమో అని ఒక అపోహ, నాకేమో ఉందేమో ఒక భయం, ఒకసారి పరీక్ష చేయించుకుంటే పోలే. కొంతమంది వ్యక్తులు అయితే వారానికి 2 సార్లు పరీక్షలకు వస్తున్నారు. సో ఇది ఇలా చేసుకోవటం వల్ల మీరు వ్యాధి లేకపోయినా, ఎలాంటి లక్షణాలు లేకపోయినా మీరు అక్కడికి వెళ్ళి మీకు మీరే వ్యాధి కొని తెచ్చుకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, కొన్ని హాస్పిటల్స్లో అక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది, ఎందుకంటే అక్కడికి వచ్చేదంతా కూడా లక్షణాలు ఉన్న వ్యక్తులు, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులతోని లక్షణాలు లేని వ్యక్తులు కూడా కలిసిపోయి ఉండటం ద్వారా మీరు అనవసరంగా వ్యాధికి, ఆ వైరస్కి మీరు గురవుతున్నారు. తద్వారా లేని వాళ్ళు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంటే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, అంటే మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మా సిబ్బంది అంతా కూడా అందరినీ పద్ధతి ప్రకారం ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, పోలీస్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేసేసి మీరు అనవసరంగా లక్షణాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వెళ్ళటం ద్వారా మీరు అనవసరంగా వ్యాధి బారిన పడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇంతకుముందు నేను ఏదైతే లక్షణాలు చెప్పినామో ఆ లక్షణాలు అవి కూడా
నార్మల్గా 2-3 డేస్ ఉంటాయి. ఇవన్నీ ఫ్లూ లైక్ సిమ్టమ్స్. ఈ 2-3 రోజులు ఉండేవి మీరు నార్మల్గా తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవటం ద్వారా తగ్గనప్పుడు తప్పకుండా మీరు పరీక్షలు చేయించుకోవాలి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు పరీక్షలు చేయించుకోవాలి. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీకు లక్షణాలు కనిపించినప్పుడు, ఏదైతే మీ పైన చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించినప్పుడు మాత్రమే మీరు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి. అలా కాకపోతే మీరు నిజంగా ఎవరికైతే పరీక్షలు కావాలో వాళ్ళందరికీ కూడా మీరు ఇండైరెక్ట్గా పరీక్షల్ని దూరం చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా వాళ్ళకి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా బ్రీడింగ్ సెంటర్స్ లాకుండా మళ్ళీ అక్కడ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో వాటి వల్ల ఇవి కూడా బ్రీడింగ్ సెంటర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగనే హాస్పిటల్స్ అడ్మిషన్స్, ఈరోజు హాస్పిటల్స్ అడ్మిషన్స్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం హాస్పిటల్ అడ్మిషన్స్ తీసుకుంటే ఇప్పటికే 50,000కు పైగా బెడ్స్ మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన రాష్ట్రంలో వచ్చేసేసి. ఈ 50,000 పైగా బెడ్స్లో ఆక్సిజన్ బెడ్స్ ఈరోజు 18,000 పైగా ఆక్సిజన్ బెడ్స్ ఈరోజు ఉన్నాయి మన దగ్గర. ఐసీయూ బెడ్స్ 10,000కు పైగా ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఈరోజు ఆక్సిజన్ బెడ్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 6,924, ప్రైవేట్ ఆధ్వర్యంలో 11,608, అలాగనే ఐసీయూ బెడ్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,279, ప్రైవేట్ ఆధ్వర్యంలో 7,878, ఇంకా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో బెడ్స్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పటికి కూడా మనం చూసుకుంటే ఒక 50-60% మాత్రమే ఆక్సిజన్ అండ్ ఐసీయూ బెడ్స్ నిండుకుంటూ ఉన్నాయి. ఇంకా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా వీటి సంఖ్యని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్తో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. అలాగనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్తో సంప్రదింపులు జరుపుతున్నాం. అలాగనే మా డిఎంఈ గారు వారి పరిధిలో ఉన్న జిల్లా హాస్పిటల్స్, తర్వాత టీచింగ్ హాస్పిటల్స్లో ఇంకా కూడా ఉన్న వాటికంటే కూడా బెడ్ సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు. కానీ బెడ్స్ ఎప్పుడు అడ్మిషన్ అవుతుంది, ఎప్పుడు నిజంగా పేషెంట్కి అడ్మిషన్ అవసరం? ఓకే, మనకి తెలిసిన విషయమే. దీంట్లో 85% వరకు కూడా ఎవరికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండటం ద్వారా కానివ్వండి, కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండటం ద్వారా కానివ్వండి, డాక్టర్లు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా కానివ్వండి, మేము మా హాస్పిటల్స్లో పాజిటివ్ వచ్చిన తర్వాత ఇచ్చే హోమ్ ఐసోలేషన్ కిట్లో ఉన్న మందులు వాడటం ద్వారా కానివ్వండి, మీరు ఇంటి దగ్గరే క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అగైన్ టెస్టులకు ఎలా అయితే పరిగెడుతున్నారో ఈ హాస్పిటల్ బెడ్స్ కూడా అలాగనే భయంతో అనుకోండి. సహజం, వైరస్ వచ్చినప్పుడు నాకేది అవుతుంది, ఈరోజు బాగానే ఉన్నాను, రేపు అవుతుంది, వారం రోజుల తర్వాత అవుతుంది అనే ఒక భయంతో ప్రజలందరూ కూడా ఆదుర్దాతోని హాస్పిటల్స్ వైపు పరిగెడుతున్నారు, బెడ్స్ కోసం తిరుగుతున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. నేను చెప్పినట్లు 85% నుంచి 90% వరకు కూడా హాస్పిటల్స్ అడ్మిషన్స్ అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా, మీ డాక్టర్ సలహా తీసుకోవడం ద్వారా మీరు కంప్లీట్గా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం రికవరీ రేట్ చూస్తూ ఉన్నాం. లాస్ట్ టైం మన రికవరీ రేట్ 99.5%. దేశంలోనే అత్యధిక రికవరీ రేట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికి కూడా మన రికవరీ రేట్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 95% వరకు కూడా రికవరీ రేట్ ఉంది. సో కాబట్టి ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళు 99% పైగా కూడా రికవర్ అవుతున్నారు. ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మెయిన్ ఈ వ్యాధికి భయం లేకుండా ఉంటే సరిపోతుంది. ఏదైతే మీ ఇంట్లో 3 రోజుల వరకు కూడా ఈ జ్వరం కానివ్వండి, నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి. సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. వైద్యుల పర్యవేక్షణలో ఉండేసేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకున్న వ్యాధి లక్షణాలను బట్టి, తర్వాత మీకున్న ఇతర వ్యాధులను బట్టి, కోమార్బిడిటీస్ ఏమన్నాయో అప్పుడు మాత్రమే మీరు ఆసుపత్రిలో చేరేసేసి వైద్యుల పర్యవేక్షణలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం కుదురపడటానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మీరు ఇలా టెస్టులకు వెళ్ళటం వల్ల టెస్ట్ కిట్స్ లేకపోవటం,
లేకపోతే హాస్పిటల్స్ అవసరం లేకపోయినా కానీ హాస్పిటల్స్కి వెళ్ళటం ద్వారా హాస్పిటల్ బెడ్స్ లేవని చెప్పేసి ఒక కృత్రిమ కొరత మనకి మనం సృష్టించుకోవటం, అలాగనే ఆక్సిజన్ అనుకోండి, రెమ్డెసివిర్ అనుకోండి, ఆల్రెడీ నిన్న మా హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా మనమందరం మనకి మనమే కృత్రిమ కొరత ఒకటి సృష్టించుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఎందుకంటే వేరే రాష్ట్రాలతో పోలిస్తే డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉన్నది. ఈరోజు బెడ్స్ పరంగా అనుకోండి, టెస్టుల పరంగా అనుకోండి, ఆక్సిజన్ పరంగా అనుకోండి, ఇతరత్ర ప్రాణాధార మందులు ఏవైతున్నాయో వీటన్నిటి పరంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పుడు కూడా ఈ జాగ్రత్తని కంటిన్యూ చేస్తున్నది. ఈరోజు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాజిటివ్ అయ్యింది కూడా ప్రతి గంటకు ఒకసారి మా చీఫ్ సెక్రటరీ గారితోని మాతోని నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. వారు అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇది 24/7 దీనికి సంబంధించిన అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్లో అన్ని ఈ వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ అనుకోండి, ఇంజెక్షన్స్ అనుకోండి, హాస్పిటల్ బెడ్స్ అనుకోండి, ఈ అన్ని రకాలకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరినీ కూడా కమిటీస్ రూపంలో వేసేసి వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంటే ఈరోజు మన డిపార్ట్మెంట్లో మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా వందలాది మంది మా సిబ్బంది ఈరోజు కోవిడ్ బారిన పడ్డారు. అయినా సరే అందరూ వచ్చి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు మరణించడం కూడా జరిగింది ఇప్పుడు. అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది కోల్పోవడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఈ మహమ్మారి నుంచి బయటపడాలనే దృష్టితోని మా ప్రజారోగ్య సిబ్బంది, తర్వాత మా హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు ఇప్పటికీ 1.5 year నుంచి నిరంతరం పనిచేస్తుండి వాళ్ళల్లో ఒక నీరసం వచ్చినా సరే ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా ప్రజలందరినీ కూడా ఈ మహమ్మారి నుంచి బయటపడాలని చెప్పేసి అలు పెరగక కుటుంబ సభ్యుల దూరంగా ఉంటూ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైతుందో అది కూడా త్యాగం చేస్తూ ఈరోజు వాళ్ళందరూ కూడా మీకు సేవలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు ఈ వైరస్తోని డౌన్ అయినా సరే ఈరోజు నిరంతరం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మా చీఫ్ సెక్రటరీ గారు మీరు తీసుకోండి, వారం రోజులు కూడా కాలేదు వారికి వైరస్ వచ్చేసేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవటం, మళ్ళీ ఆ వచ్చిన రోజే అందరు కలెక్టర్స్తోని కూడా అన్ని రకాల కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, టెలికాన్ఫరెన్స్ ద్వారా మా అందరికి కూడా దిశానిర్దేశం చేస్తూ ఈ బెడ్ సంఖ్య పెంచడం అయితేంది, ఆక్సిజన్ రిలేటెడ్ ఇష్యూ అనుకోండి, ఇంజెక్షన్స్ రిలేటెడ్ ఇష్యూ అనుకోండి, ఇంకా కొత్తగా హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏమైనా ఇబ్బంది పెడితే ఈ అన్ని రకాలు కూడా అంటే వ్యక్తులం మేమందరం కూడా. మా డిఎంఏ గారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, వారు కేవలం వారం నుంచి 10 రోజులు మాత్రమే, అది కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా జిల్లా హాస్పిటల్స్ అనుకోండి, లేకపోతే టీచింగ్ హాస్పిటల్స్ అనుకోండి, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు మేము వైరస్ బారిన పడ్డా కానీ ప్రజల ఆరోగ్యం కోసం మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమందరం కూడా ఈ అకేషన్గా మనం రైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంత బాధ్యతగా వీళ్ళందరూ మీ ఆరోగ్యం కోసం, మీ ప్రాణాల కోసం మీరు పనిచేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన కనీస బాధ్యత ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పటివరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఆ జాగ్రత్తలను కూడా దయచేసి ప్లీజ్ కంటిన్యూ చేయండి. వచ్చే 3 నుంచి 4 వారాలు మే ఎండ్ వరకు, నిజంగా మే ఎండ్ వరకు మీరు తీసుకుంటే మనమందరం మీ సహకారంతో మన రాష్ట్రం ఈ కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు తెలిసిన విషయం మళ్ళీ చెప్పక్కర్లేదు, ఒక వ్యక్తి మాస్క్ ధరిస్తే 50% మీకు ఈ వైరస్ సోకకుండా ఉంటుంది. అదే ఎదుటి వ్యక్తి కూడా మాస్క్ ధరిస్తే మీరు 80% మీరు అంటే ఇద్దరు వ్యక్తులు కూడా మీరు ఈ వైరస్ బారిన పడకుండా అవకాశం ఉంటుంది. మనమందరం కమ్యూనిటీలో సామాజిక బాధ్యతగా, వ్యక్తిగత బాధ్యతగా మనం మాస్క్ ధరిస్తే అందరం 100% మనం దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే టీకాకు సంబంధించి కూడా చాలామంది ఒక విషయం అర్థం చేసుకోండి, టీకా వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు తీవ్రమైన వ్యాధికి గురి కాలేదు. ఈరోజు మా డిఎంఏ గారు ఎగ్జాంపుల్ ఉన్నారు మీకు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ 2 డోసులు తీసుకున్నారు. జస్ట్ ఒక 1 weekలో వారు సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయినాయి, మైల్డ్, ఇంతకంటే ఎక్కువ కాలేదు. ఇలాంటివి ఎగ్జాంపుల్స్ ఎన్నో కోకొల్లలు. 80-90 సంవత్సరాల వ్యక్తులు కూడా ఎవరైతే 2 డోసులు తీసుకున్నారో వాళ్ళెవరూ కూడా ఒకవేళ ఈ వైరస్ గురైనా సరే వాళ్ళు ఇమీడియట్గా సీరియస్ కాకుండా, హాస్పిటలైజ్ కాకుండా ఈరోజు తక్కువ ట్రీట్మెంట్ తీసుకొని బయట ఉన్నారు. అలాగనే 80% మంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వైరస్ బారిన పడటం కూడా జరగలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు నేనున్నాను. 1.5 year నుంచి నేను పనిచేస్తున్నాను, నా జాగ్రత్తలు తీసుకున్నాను, ఈరోజు వ్యాక్సిన్ కూడా తీసుకున్నాను 2 డోసులు.
ఇంతవరకు ఏ రోజు కూడా వైరస్ బారిన పడలేదు. సో ఒక విషయం అర్థం చేసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 80% మంది మీరు ఈ వైరస్ బారిన పడటానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. 100% మంది ఎవరైనా పొరపాటున ఈ వైరస్కి గురైనా సరే వాళ్ళకి తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉండటం కానివ్వండి, లేకపోతే ప్రాణాలు పోవటం కానివ్వండి జరగలేవని చెప్పేసి ఆల్రెడీ మనకున్న సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేస్తుంది. ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఎక్కడైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ విస్తృతంగా జరుగుతుందో అన్ని దేశాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గటం, హాస్పిటలైజేషన్ తగ్గటం, బెడ్స్ తగ్గటం. ఈరోజు ఇజ్రాయెల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ రోజు మాస్కులు తీస్తారు. వాళ్ళ దేశంలో ఇప్పుడు మాస్కులు ఎవరు వేసుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ మాస్క్, దే కెన్ డూ హాలిడే, దే కెన్ గో ఆన్ వెకేషన్. సో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అలాగనే యూఎస్ యూకేలో కూడా అలాంటి పరిస్థితులు స్లోగా వస్తున్నాయి. డెఫినెట్గా మన రాష్ట్రంలో ఇప్పుడు May 1 నుంచి ఏదైతే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఏదైతే ఇస్తున్నామో ఆ వ్యాక్సిన్ని ఇంకా కూడా ఇంటెన్సిఫై చేస్తాము వ్యాక్సిన్ లభ్యతను బట్టి. సో దీనికి సంబంధించి ఈ వ్యాక్సిన్ సంబంధించి కూడా May 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కోవిన్ పోర్టల్లో అనుమతి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు cowin.gov.in అనే పోర్టల్ని విజిట్ చేయడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ ఇమీడియట్గా మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు, దానికి కొంచెం టైం పడుతుంది. అది మేము మళ్ళీ మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏదైతే 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉందో అది ఇప్పుడు ఎలా అయితే కంటిన్యూ అవుతుందో రాబోయే రోజుల్లో కూడా అలానే కంటిన్యూ అవుతుంది. అండ్ సెకండ్ డోస్, ఎందుకంటే 1 ఏప్రిల్కి మనం 45+ వాళ్ళకి స్టార్ట్ చేసాం. రెండో డోస్ వచ్చేసేసి 6 వారాల తర్వాత తీసుకోవాలి. కోవిషీల్డ్ అయితే 6 నుంచి 8 వారాల మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇంకొక 2 వారాల టైం ఉంది సెకండ్ డోస్కి. కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఈ 1 నుంచి మీరు సెకండ్ డోస్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించి కూడా జిల్లాల అధికారులందరికీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఎవరికైతే సెకండ్ డోస్ మాకు దొరకట్లేదు అని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. ప్రతి జిల్లాలకి ఈ సెకండ్ డోస్ సంబంధించి ఉన్న వాళ్ళందరూ కూడా డ్యూ డేట్ ప్రకారం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ డోస్ ఇచ్చిన వాళ్ళ తర్వాత మాత్రమే ఫస్ట్ డోస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఫస్ట్ డోస్ కూడా అందరికీ కూడా కంటిన్యూ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి కూడా ఆల్రెడీ హై లెవెల్లో మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ ఇష్యూని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వారి సూచనలు సలహాల ప్రకారము వ్యాక్సిన్ లభ్యత ప్రకారము తప్పకుండా ఎంత త్వరగా వీలైతే కొద్ది నెలల్లోనే ఎక్కువ మందికి మనం ఈ ఏజ్ గ్రూప్లో పూర్తి ఉచితంగా ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం అందరూ కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతుందో ఫస్ట్ మే నుంచి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా ప్రజలకి విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వాలు సంస్థలు తీసుకునే చర్యల కంటే కూడా మనం వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగే వ్యక్తులుగా మనం తీసుకునే నివారణ చర్యలే ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే మీరు చూశారు గత 6 వారాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ పాటించడం వల్లే ఈరోజు కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నది. ఇది రాబోయే రోజుల్లో కూడా మనం కంటిన్యూ చేయాలి. అలాగనే ఇంకో ముఖ్యమైన విషయం, ఇంతకుముందు చెప్పినట్లు వ్యాధి లక్షణాలు ఉంటే మీరు టెస్ట్ చేయించుకోండి, లేకపోతే మీరు ఇంట్లోనే ఉండండి. అత్యవసరం చెప్తే మీరు బయటికి రావద్దు. సో ఇలా మనం అందరం కూడా ఈ వైరస్ మహమ్మారిపై ఈ పోరులో మనం అందరం సమైక్యమైతే మనం ఏదైతే జూన్లో జూలైలో చూస్తున్నాం ఏదైతే తగ్గుదల లేదా కంప్లీట్గా కేసు అన్నీ కూడా తగ్గడం ఏదైతే ఉంటుందో మనం ఈ మే మంత్ ఎండ్ వరకే మనం చూడటానికి అవకాశం ఉంటుంది. సో మనం అనుకున్న దానికంటే ముందే ఈ మహమ్మారిపై మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ప్రజలకి ఏమైనా హెల్ప్ లైన్ మీకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ కోవిడ్కి సంబంధించి మీరు 24/7 104 నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ గ్రీవియన్సెస్ కానివ్వండి, మీకున్న బాధలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మేము కొద్ది గంటల్లోనే దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్టేషన్ కోసం 108 సర్వీస్ ఉన్నాయి. 450 పైగా అంబులెన్స్లు పనిచేస్తున్నాయి. దీంట్లో ఒక 150 వరకు కూడా కోవిడ్ సర్వీస్ కోసం డెడికేటెడ్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రజలు వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉంది ఏంటనేది. వాళ్ళు ఎక్కడైతే మీకు బెడ్ అవైలబిలిటీ ఉందో పేషెంట్స్ అక్కడ తీసుకొని పోయి జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. అవి ఛార్జెస్ విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ కేర్ విషయంలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఏదైతే గత ఫస్ట్ వేవ్లో ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దానికి మీరు
కంప్లైంట్ పంపించడం ద్వారా, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని పంపించడం ద్వారా మీరు కంప్లైంట్ని లాడ్జ్ చేసుకుంటే తప్పకుండా మా టీం ఏదైతే ఉందో ఈ గ్రీవియన్స్ సెల్ వాళ్ళు ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మీకు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వాట్సాప్ నెంబర్ వచ్చేసేసి 9541700960. మళ్ళీ మరొకసారి ఈ వాట్సాప్ కంప్లైంట్ నెంబర్, ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ డయాగ్నోస్ సెంటర్స్ వాళ్ళు చేసే ఛార్జెస్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వాళ్ళు ఇచ్చే సర్వీసెస్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా, అది 9154170960, దీనికి మీరు చేయటం ద్వారా మీకున్న గ్రీవియన్స్ని రిజిస్టర్ చేయించుకోవడం ద్వారా మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి అండ్ రాబోయే రోజుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు మీకు అడ్రస్ చేస్తారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. నమస్కారం అండి. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారు చెప్పినట్లు ఏవైతే ముఖ్యంగా వ్యాక్సినేషను, ఈ టెస్టింగ్ గురించి అయితే చెప్పారో అవిటిని తూచా తప్పకుండా మనం పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు లాస్ట్ 1 year, ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ వేవ్ వచ్చిందో ఆ టైంలో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేసుకున్నామో, ముఖ్యంగా హాస్పిటల్ పడకలలో ఆక్సిజన్ బెడ్స్, ఆనాడు మొత్తము మన అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ టీఎంఈ సైడ్ హాస్పిటల్స్ కానివ్వండి, మన వైద్య విధాన పరిషత్ సైడ్ హాస్పిటల్స్ అన్నిట్లో కలుపుకుంటే ఒక 1000 పడకలు కూడా ఆక్సిజన్ లైన్స్ లేకుండే. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత లాస్ట్ 1 yearలో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేసుకున్నాం. అవి ఇవాళ శ్రీరామరక్షలాగా మనకు 100 మంది పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్లకు మనము ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది మీరు కంపేర్ చేసి చూడండి, వేరే స్టేట్స్లలో ఎక్కడైతే ఉందో అటువంటి పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో లేవు. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన హెల్త్ మినిస్టర్ గారు ఆ దినం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము వార్ ఫుటింగ్ మీద ఈ ఆక్సిజన్ లైన్స్, అదొకటి కాకుండా ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ. ఈరోజు మీరు చూస్తున్నారు డిఫరెంట్ స్టేట్స్లో ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువ కావడం వల్ల అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది. కొన్ని హాస్పిటళ్లలో మరణాలు కూడా సంభవించినాయి. కానీ మనము ఆల్మోస్ట్ 23 హాస్పిటల్స్లో సిలిండర్స్, పెద్ద ట్యాంక్స్ పెట్టాం. అంటే ఒక్కసారి ట్యాంక్ ఫిల్అప్ అయిందంటే మినిమం మనకు ఒక 48 గంటల దాకా కూడా ఆక్సిజన్ సప్లైస్లో ఏమైనా అంతరాయం కలిగిస్తే మనకు తట్టుకుంటానికి, అక్కడ సప్లై చేస్తానికి వీలుంటుంది. ఇదే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మనం పొందుపరిచాం. డి టైప్ సిలిండర్స్ అంటారు, అంటే ఇవి మ్యానిఫోల్డ్స్ పెట్టి సప్లై చేస్తారు. ఇంతకుముందు ఈ పెద్ద ట్యాంక్స్ లేనప్పుడు ప్రతి హాస్పిటల్లో మనం ఆక్సిజన్ అంతా సిలిండర్స్తోనే సప్లై చేసేవాళ్ళం. లాస్ట్ ఇయరే ఒక 2000 సిలిండర్స్ని మనము సమకూర్చుకొని అన్ని హాస్పిటల్స్లో ఇంక్లూడింగ్ అప్ టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ద్వారా కూడా మనం సప్లై చేశాం. ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ దాని మీద గవర్నమెంట్ కూడా ఒక ఉన్నత అధికారులతో ఒక కమిటీ పెట్టింది. తర్వాత కొందరు నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి హాస్పిటల్లో కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి గంటకు అక్కడ ఆక్సిజన్ పరిస్థితి ఎట్లుంది, సప్లైస్ మీ దగ్గర ఉన్న స్టాక్ ఎంత, స్టాక్ ఒకవేళ తగ్గుతుంటే ఇమీడియట్ సప్లైస్ కోసం వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు. అది మన కంపెనీస్తోని సంప్రదించి ఇమీడియట్గా సప్లై చేస్తున్నాం. ఇదే కాకుండా వాళ్ళ దగ్గర ఏవైతే బ్యాకప్ కోసం ఉన్న డి టైప్ సిలిండర్స్, పెద్ద సిలిండర్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా మనం ఫిలప్ చేసి రెడీగా పెడుతున్నాం. ఎందుకంటే బై ఛాన్స్ ఏదన్నా కారణాల వల్ల కొద్దిగా సేపు డిలే అయినా కానీ మనము లోకల్గా ఉన్న మన ఆక్సిజన్ సప్లైస్ని ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా సప్లై చేస్తానికి ఇవన్నీ కూడా వ్యవస్థ చేసి పెట్టినాం. ఇదే కాకుండా రీసెంట్లీ మీరు చూసుంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు
హాస్పిటల్ అన్ని పడకలని మన దగ్గర 20,000 పడకలు ఉన్నాయి మొత్తము స్టేట్లో. అందులో ఆల్రెడీ 10,000 పడకల మీద మనం ఆల్రెడీ ఆక్సిజన్ లైన్స్ వేసి ఉన్నాము. వేరే పడకలు కూడా 20 crores కంప్లీట్ ఆక్సిజన్ పైప్ లైన్స్ వేపియాలని ప్రతిపాదన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇది వార్ ఫుటింగ్ మీద ఇంకా కొన్ని రోజులలో అన్ని హాస్పిటల్స్లో కూడా మనకు ఇంక్లూడింగ్ అప్ టు సిఎస్సి లెవెల్ వరకు కూడా, అంటే ఈ టీచింగ్ సైడ్ 22 హాస్పిటళ్లలో, టీవీపీ హాస్పిటల్ 96 హాస్పిటల్లో, తర్వాత కొన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ సైడ్ కూడా ఉన్నాయి 52. ఇవన్నీ హాస్పిటల్స్లో కూడా మనము ఆక్సిజన్ లైన్స్ వేసుకుంటాం. ఇది ఒక్కసారి ఇది అయిపోయిందంటే రేపటి దినం ఎటువంటి విపత్తు వచ్చినా కానీ మనకు ఈ ఆక్సిజన్తోని వచ్చే ప్రాబ్లమ్స్ అంటూ ఏవి కూడా ఉండవు. ఈరోజు ఆల్రెడీ మన డైరెక్టర్ గారు చెప్పినట్లు మీకు ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎందరు మంది పేషెంట్స్ ఉన్నారన్నది కూడా క్లియర్ చెప్పారు. ఎవరు కూడా పేషెంట్స్ భయభ్రాంతులై మీరు ఆక్సిజన్ దొరకటం లేదు అని ఇటువంటి దాంతోని హైబదపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఒక్క ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలామంది పేషెంట్స్ కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్కి పోవాలనుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక లెక్క అయితే ప్రైవేట్ హాస్పిటల్ సెక్టర్లో కూడా కొన్ని హాస్పిటల్సే వాళ్ళకి ఆలోచనకు వస్తాయి. సడన్గా నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది ఒక హాస్పిటల్కి పోవాలంటే, అయితే మేము 108 అంబులెన్స్ వాళ్ళకి కూడా మన పోర్టల్ ఏదైతే ఉంటుందో బెడ్స్ అప్డేట్ చేస్తుంటాం. కంటిన్యూస్ డైనమిక్ ప్రొసీజర్ అది. ఒక హాస్పిటల్ వాళ్ళు ఈ టైంలో ఎన్ని ఐసీయూ బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటరీ బెడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అందులో అప్డేట్ అవుతుంటాయి. అటువంటి దాన్ని కూడా యాక్సెస్ ఇచ్చాం. వాళ్ళ డ్రైవర్స్కి వాళ్ళకి యాక్సెస్ ఉంది అక్కడ ఉండే పైలట్కి. సో వాళ్ళు కూడా బై ఛాన్స్ ఓ ఎక్స్ హాస్పిటల్ ఒక ఏరియాలో ఒక పేషెంట్ నేను పోవాలనుకుంటే ఆ పర్టికులర్ హాస్పిటల్లో బెడ్స్ లేవు, కానీ ఇదే ప్రాంతంలో వేరే హాస్పిటళ్లలో మీకు బెడ్స్ ఉన్నాయి. అది గవర్నమెంటే కానివ్వండి ప్రైవేటే కానివ్వండి అది చెప్పగలుగుతారు. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీగా ఒక సీరియస్గా ఉన్న పేషెంటు ఓ 4 హాస్పిటల్కి తిరిగి టైం వేస్ట్ చేసుకునే అవసరం ఉండదు. ఈ సదుపాయం ఆల్రెడీ మేము లాస్ట్ 1.5 months నుంచి ఇది ఇంప్లిమెంట్ చేశాము. దీనివల్ల ఈరోజు అంబులెన్స్లు వేరే హాస్పిటల్ తిరగడం కూడా తగ్గింది. అది కూడా పేషెంట్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దగ్గర ఉన్న అవైలబుల్ హాస్పిటల్లో వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్దిగా డిలే అయినట్లయితే తర్వాత అడ్మిట్ అయినా కానీ మనము ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దానివల్ల ప్రయోజనాలు అంత ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే అర్లీగా డయాగ్నోస్ కాగానే ట్రీట్మెంట్ ఏది తీసుకోవాలో అన్నటి గురించి కూడా శ్రీనివాస్ గారు చెప్పారు. అయితే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను, ఎస్పెషల్లీ రెమిడిసివిర్. అందరూ ఎలా అనుకుంటున్నారంటే పేషెంట్స్, ఎందుకంటే ఇన్నోసెన్స్, ఒకసారి డిజీజ్ వచ్చినప్పుడు అందరు కూడా భయం ఉంటుంది, ఎస్పెషల్లీ నాన్ మెడికల్ పర్సనల్కి అయితే ఇంకా భయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో రెమిడిసివిర్ అంటే ఏదో బ్రహ్మాస్త్రము, అది తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, అది ఆటోమేటిక్ డెత్ ఉండదు. ఇది అంతా అపోహనండి. ఎందుకంటే దే ఆర్ క్లియర్ కట్ గైడ్ లైన్స్. అది కూడా ఇప్పటికి కూడా దాన్ని ఇన్వెస్టిగేటివ్ డ్రగ్ కిందనే కన్సిడర్ చేస్తారు. అట్లనే పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఎక్కడ మొత్తం వేరే కంట్రీస్లో కూడా. ముఖ్యంగా ఏంటంటే అది కొద్దిగా వైరల్ లోడ్ తగ్గిస్తుందని దానికి కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఐసీఎంఆర్ కానివ్వండి, మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానివ్వండి, కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ రీసెంట్లీ కూడా గైడ్ లైన్స్ని మళ్ళీ స్పెసిఫై చేశారు. ఐ థింక్ ఆన్ 22nd of this month. దాంట్లో ఎవరికైతే శాచ్యురేషన్స్ 92 దాని కిందికి పడినట్లయితే ప్లస్ సివియర్గా రెస్పిరేటరీ డిస్ట్రెస్ గిన్ వచ్చినట్లయితే అటువంటి వాళ్ళలో మీరు వాడండి. కానీ ప్రతి కేసు అంటే మీకు కోవిడ్ అని ప్రూవ్ కాగానే ఇమీడియట్లీ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మాత్రము ఈ డ్రగ్ తీసుకోవద్దు. అన్నెసరీ దీనివల్ల ఏమవుతుందంటే ఒక కృత్రిమ కొరత మొదలవుతుంది మార్కెట్లో. దీనివల్ల కొంత దళారులు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అందుకోసము ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటారు టోలిసిలోమాబ్ కూడా ఇంజెక్షన్ అందరూ కొన్ని 1,00,000 2 లక్షలకు కూడా బయట బ్లాక్ మార్కెట్లో అమ్మారు. కానీ ఈరోజు చాలా హాస్పిటల్స్లో అది వాడడం లేదు. సింపుల్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అవసరం పడితే ఏదన్నా ఇమ్యూనిటీ సర్జ్ ఉన్నట్లయితే సింపుల్ స్టెరాయిడ్స్ చీప్గా ఉన్న డ్రగ్స్ లైక్ డెక్సామెథాసోన్, ప్రెడిసోలోన్ డ్రగ్స్ ఇస్తున్నారు. దాంతో బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో ప్యానిక్ రియాక్షన్ వద్దు. అడిక్వేట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అన్నెసరీగా పోయి హాస్పిటల్ అడ్మిట్కి అయ్యి నిజంగా అవసరం ఉన్నట్లయితే
ఏవైతే మనం టిపికల్ చెప్తున్నామో ఒక 3-4 రోజులు ఫీవర్ తగ్గుతలేదు, హై ఫీవర్ ఉంది, 101 degrees ఉన్నది, మీకు కొద్దిగా ఊపిరి తీసుకునేలా కష్టమవుతుంది, నడుస్తుంటే మీకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది, అటువంటి కారణాలుండి ఇంకేమైనా కోమార్బిడిటీస్ ఉంటే తప్పకుండా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కాండి. అర్లీగా ట్రీట్మెంట్ మీకు స్టార్ట్ చేస్తారు. అంతేగాని డయాగ్నోజ్ కాగానే నేను ఇమీడియట్లీ నాకు కరోనా ఉంది, నేను హాస్పిటల్లో ఉండాలి అనుకుంటే మనం ఎన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినా కానీ దానివల్ల వీళ్లకు మన వేరే వాళ్ళకు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి బెడ్ అవైలబుల్ లేకుండా అయిపోతుంది. అందుకోసము మొన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎప్పుడైతే రివ్యూ మీటింగ్ పెట్టారో దాంట్లో క్లియర్గా ఒకటి చెప్పారు, బెడ్స్ని ఆడిట్ చేయండి. ఆడిట్ అంటే ఒక పేషెంట్ ఒక బెడ్ మీద ఉన్నట్లయితే నిజంగా అతనికి అది అవసరం ఉన్నదా, అతనికి ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఉందా, ఆక్సిజన్ ఇచ్చే అవసరం లేకపోతే ఒక ఆర్డినరీ పేషెంట్ ఒక ఆక్సిజన్ బెడ్ మీద పెట్టి నిజంగా ఒక పేషెంట్ ఆక్సిజన్ అవసరం ఉన్నట్లే హాస్పిటల్కి వస్తే వాళ్ళకి అది ప్రొవైడ్ చేయలేకపోతే ఇట్స్ ఏ క్రిమినల్ వేస్ట్. అది మనం ఇంత ఫెసిలిటీస్ క్రియేట్ చేసి అది గవర్నమెంట్లే కానివ్వండి ప్రైవేట్లే కానివ్వండి ఇటువంటి ఈ మనం షార్టేజ్ ఉండడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మై రిక్వెస్ట్ అందరికి కూడా ఏవైతే స్టాండర్డ్గా మనము మీడియా పరంగా మనం ఏవైతే చెప్తున్నామో సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది డాక్టర్లు ఈ డిజీజ్ గురించి అవగాహన కల్పిస్తున్నారో, సింపుల్ డిజీజ్కి మీరు హాస్పిటల్కి వచ్చే అవసరం లేదు. ఏదైతే మేము ఇంతకుముందు చెప్పినట్లు అటువంటి సిమ్టమ్స్ ఉండి మీకు ఊపిరి తీసుకునే కష్టం అయితే ఇమ్మీడియట్లీ, అది కూడా ఊపిరి తీసుకుంటే కష్టం ఉంటే మీరు రోజు 2 రోజులు 3 రోజులు ఇండ్లలో ఉండొద్దు. ఎందుకంటే దానివల్ల తర్వాత మీకు ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ రిట్రైవ్ చేయడం చాలా కష్టమవుతుంది. అర్లీగా వెళ్ళిపోండి. కొద్దిగా కూడా మీకు రెస్పిరేషన్ ప్రాబ్లం అనిపిస్తే అర్లీ సైన్ అది, ప్లీజ్ గో టు ద హాస్పిటల్. అటువంటి వాళ్లకు కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ ముఖ్యంగా డ్రగ్స్, యాజ్ ఫర్ యాజ్ ద డ్రగ్స్ ఆర్ కన్సర్న్, మనం గవర్నమెంట్ హాస్పిటల్ అన్నిటికీ అవసరం ఉన్నన్ని డ్రగ్స్ని మేము మా ఏదైతే కమిటీ ఉందో వాళ్ళని అసెస్ చేసి అడిక్వేట్ స్టాక్స్ అయితే మేము పెట్టాము. ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేదు. అయితే కొన్ని హాస్పిటళ్లలో మనం మీడియా పరంగా మీరు చూస్తున్నారు, కొన్ని డెత్స్ చూస్తున్నారు. ఇటువంటి పాండమిక్లో డెత్స్ కావడం అన్నది దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే కొందరు అర్లీగా హాస్పిటల్కి వచ్చినట్లయితే ప్రాబ్లం లేదు, వాళ్ళు క్యూర్ అయిపోతున్నారు. కానీ చాలా మటుకు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్పెషలీ గాంధీయే కానివ్వండి, టిమ్సే కానివ్వండి, ఎంజిఎం హాస్పిటల్, ఇవి మేజర్ హాస్పిటల్స్ ఆ ఏరియాస్లలో, అక్కడికి ఏమవుతున్నాయి, కేసెస్ లాస్ట్ మూమెంట్లో తీసుకొస్తున్నారు. ఇందులో కొన్ని కోవిడ్ ఉన్నాయి, కొన్ని నాన్ కోవిడ్ ఉన్నాయి. కొన్ని కేసెస్ ఎందుకంటే మనము ఈసారి ఈవెన్ కోవిడ్ హాస్పిటల్ అని కన్వర్ట్ చేసిన గాంధీలో కూడా ఏదన్నా పేషెంటు క్రిటికల్గా ఉండి దమ్ముండి అటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి సారీ కేసులు ఉండొచ్చు, వాళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే దేర్ ఆర్ కోర్ట్ డైరెక్షన్స్, యూ కెనాట్ డినై ఎనీ కేస్. సో వీఆర్ అడ్మిటింగ్ దోస్ కేసెస్. అటువంటి వాళ్ళ చాలామంది మరణాలు అవుతాయి. ఈ రొటీన్గా కూడా మనకు ఈ హాస్పిటళ్లలో ఇటువంటి క్రిటికల్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళ మరణాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ అన్ని కేసులు కూడా మేము అనలైజ్ చేశాం. చాలా మటుకు కేసెస్ విత్ ఇన్ 24 hours, అందులో కూడా ఫ్యూ అవర్స్లో డెత్స్ అవుతున్నాయి. కొన్ని అయితే బ్రాడ్ డెడ్ కేసెస్, అంటే హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యి మా దగ్గరికి వచ్చే వారికే చనిపోయి ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ కనుక మేము వాళ్ళకి ఎంతవరకు అయితే మన చేతన ఏవైతే హెల్ప్ చేయగలుగుతామో అది కంపల్సరీ చేస్తారు ఏ హాస్పిటల్ అయినా. ఇది నేను ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే ఆ హాస్పిటల్ తప్పిదం వల్ల కాదు, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొరత వల్ల కాదు, డిజీజ్ ప్రోగ్రెషన్ వల్ల, ప్లస్ వేరే డిజీజెస్ ఏవైతే ఉన్నాయో సారీ కేసులే కానివ్వండి, వేరే క్రిటికల్ కేసెస్ ఏవైతే ఉంటాయో, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి కేసులు కూడా మరణాలు అటువంటి దాంట్లో సంభవిస్తాయి. కానీ ఈ టైంలో మేము ఏం చేస్తున్నామంటే అన్ని కేసులను కూడా స్టెరాయిల్గా వాళ్లకు సోడియం హైపోక్లోరైడ్తో క్లీన్ చేసి వాళ్ళని బాడీ బ్యాగ్స్లో పెట్టే మేము ఇస్తున్నాం. ఎందుకంటే పేషెంట్ అటెండెన్స్ కూడా ఇటువంటి పేషెంట్కి కోవిడ్ లేదు, ఇది ఒట్టి సారీ కేసు అయినా కానీ అని చెప్పినా కానీ కొందరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే అందరు దాన్ని చాలా భయం ఉంటుంది దాన్ని కోవిడ్ అన్నారు. ఇది కోవిడ్ కాదు, ఇది ఆర్డినరీ కేస్ ఆఫ్ సారీ అని చెప్పినా ముందుకు రావడం లేదు. అందుకోసము అన్ని కేసులకు మేము ఇటువంటి జాగ్రత్తలు తీసుకొనే బాడీ బ్యాగ్స్లో పెట్టే మేము వాళ్ళకి ఇస్తున్నాం. సో అవర్ ఫైనల్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఎవరికైతే మినిమం సిమ్టమ్స్ ఉన్నాయో, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయో మీరు హాస్పిటల్లోకి రావద్దు. మోడరేట్ సిమ్టమ్స్, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఇమీడియట్లీ హాస్పిటల్స్కి రిపోర్ట్ చేయండి. సీవియర్ కేసెస్ స్టేజ్ పోకుండా అంతకుముందే రిపోర్ట్ చేసినట్లయితే మనం చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతాము.
అండ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో మనం ఇవన్నీ ఫెసిలిటీస్ క్రియేట్ చేశాం. అంటే ఇప్పుడు గాంధీలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి మినియేచర్ సైజ్లో అక్కడ హాస్పిటల్ సరిపోతట్లు అక్కడ క్రియేట్ చేశాం మేము. సో ఎవరు కూడా డిస్ట్రిక్ట్స్కి హైదరాబాద్ దాకా రావద్దు. మీరు దగ్గరున్న హాస్పిటల్స్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో కరీంనగర్ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు ఖమ్మంలో ఉన్నారా, ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఏదైతే ట్రీట్మెంట్ మనకు గాంధీలో ఇస్తున్నారో ఆ ట్రీట్మెంట్ మీకు అక్కడ అవైలబుల్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మేజర్ హాస్పిటల్స్ని ఓవర్ క్రౌడింగ్ అయితే నిజంగా క్రిటికల్ కేసెస్కి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రెషర్ ఎక్కువవుతుంది. అందుకోసము ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కేసెస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ డిస్ట్రిబ్యూట్ అయినట్లయితే మనము మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. చాలామంది ప్రాణాలను కూడా మనం కాపాడగలుగుతామండి. థ్యాంక్ యూ. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆరోగ్యం, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆల్రెడీ పూర్తి స్వస్థత చేకూరడం జరిగింది. సో మేబీ ఒక 2-3 డేస్లోనే వారు ఎనీ క్షణం విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దేశంలోని అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే మన దగ్గర హోమ్ ఐసోలేషన్ రికవరీ అనుకోండి, ఈవెన్ హాస్పిటల్ రికవరీ కూడా మొత్తం మీద నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. మనం ఫస్ట్ వేవ్లో చూసుకుంటే 99.5% మన దగ్గర రికవరీ రేట్ ఉంది. ఇప్పటికి కూడా ఈ రోజుకి మన తెలంగాణ రాష్ట్రంలో రికవరీ రేట్ వచ్చేసి మనం చూసుకుంటే 82% ఇప్పుడు ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఇది ఆ రోజుకున్న కేసుల సంఖ్య బట్టి, యాక్టివ్ కేసుల సంఖ్య బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా మన దగ్గర 99% ఈరోజు సెకండ్ వేవ్లో కూడా మనకి రికవరీ రేటు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా. సో ఎస్పెషల్లీ హోమ్ సంబంధించి ఏదైతే జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అవి పాటించడం ద్వారా మెజారిటీ ఆఫ్ పీపుల్ హాస్పిటల్కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం, ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా దీనిలోంచి మనకి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దేనికి? జనరల్ పాపులేషన్లో అంటారా? జనరల్ పాపులేషన్లో మీరు చూస్తే ఇప్పటి వరకు మనకు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసుకుంటే టోటల్ కేసులు 4,19,966 ఈ రోజు వరకు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ వైరస్తోని, ఈ వ్యాధితో ప్రాబ్లం ఇదే. ఒకటి, 80% పైగా ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులు ఉన్నారు. ఓకే, సో దీనివల్ల ఇది ఎందుకు ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందంటే మెయిన్ రీజన్ అదే, ఎలాంటి లక్షణాలు లేకుండా. ఎందుకంటే మీకు నేను ఉన్నాను, ఇప్పుడు నార్మల్గా ఉన్నాం, మనకి ఎలాంటి లక్షణాలు లేవు. స్టిల్ మనం వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే తప్పకుండా మన ద్వారా ఎంతో కొంతమందికి మనం ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించండి అని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత గాలి ద్వారా వస్తుందని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అవడం జరిగింది మనకి. సో మేము ఈ సెకండ్ వేవ్లో మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సలహాలు, సూచనలు ఇస్తుందో మనం అంతకంటే ఒక వారం 10 రోజుల ముందే మన రాష్ట్ర ప్రజలకు మనం అదే సలహాలు, సూచనలు ఇస్తున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఫస్ట్ వేవ్ నుంచి ఏదైతే పాఠాలు నేర్చుకున్నామో ఆ పాఠాలకు అనుగుణంగా ప్రజల ఆరోగ్యానికి, ప్రజల ప్రాణాలు పోవద్దనే ఉద్దేశంతో మనము కేంద్ర ప్రభుత్వం కంటే ముందే మన ప్రజల్ని హెచ్చరిస్తున్నాం, అలర్ట్స్ ఇస్తూ ఉన్నాం. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా మన దేశంలో కేసులు పెరగడానికి కారణాలు 3. ఒకటి, గత 6 నెలల నుంచి ప్రజల్లో వచ్చిన అలసత్వం, ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటం. 2, మ్యుటేషన్స్. ఈ వైరస్ లోకల్ మ్యుటేషన్స్, ఇవన్నీ కూడా డబుల్ మ్యుటేషన్స్. మన దగ్గర, మన రాష్ట్రంలో కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, ఇవన్నీ కూడా 60 నుంచి 70% కేసులన్నీ కూడా మనకి ఈరోజు డబుల్ మ్యుటేషన్ జరగడం ద్వారా వస్తున్నాయి. అలాగనే కొన్ని కేసులు వచ్చేసేసి ఇతర బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో, యూకే అనుకోండి, లేకపోతే ఇతరతర దేశాల నుంచి వచ్చిన వాటి ద్వారా మనకి ఈరోజు కేసులు వస్తూ ఉన్నాయి. సో ఈ 2 కారణాల వల్ల ఈసారి వైరస్ ఇంత ర్యాపిడ్గా, ఇంత ఫాస్ట్గా మనకి స్ప్రెడ్ అవుతుంది. అందుకని ఇంత పెద్ద స్థాయిలో మనం
కేసుల సంఖ్య పెరగటం కానివ్వండి, లేదా మరణాలు కానివ్వండి చూడటం జరుగుతుంది. బట్ ఓవరాల్గా ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే ఈ శాతం ఏదైతుందో అది కేసుల శాతం కానివ్వండి అది ఎక్కువగా కనిపిస్తుంది, ఇన్ఫెక్షన్ రేట్ అనేది. బట్ మరణాల శాతం ఏదైతుంది, రికవరీ రేట్ ఏదైతుందో అది ఫస్ట్ వేవ్ కంటే కూడా చాలా మంచిగా ఉన్నది చెప్పుకోవచ్చు. మన మొదటి నుంచి ప్రజలకు కానీ లేదా ప్రభుత్వాలకు కానీ అర్థమైంది ఏంటంటే మనలాంటి దేశంలో ఎక్కడైతే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయో, లేతే హ్యూమన్ రిసోర్సెస్ డాక్టర్స్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, ఇతర పారామెడికల్ సిబ్బంది దగ్గర నుంచి మనం చూసుకుంటే వేరే డెవలపింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే మనకి కొంచెం తక్కువగా ఉన్నాయి. సో మన దేశం ఈ వైరస్ని కానివ్వండి, ఈ పాండమిక్ని కానివ్వండి మనం ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది ప్రివెంట్ చేయాలి. ఈ ప్రివెన్షన్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల చేతుల్లో ఉంది. అందుకనే ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చెప్తున్నాం. ఎప్పుడైతే ప్రజలు వీటిని అజాగ్రత్తగా పెట్టారో, అలసత్వం వహించారో అప్పటి నుంచి మనకి కేసుల సంఖ్య పెరగడం స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అలాంటి పరిస్థితులే మనం ఈరోజు చూస్తున్నాం. కానీ గత 4 వారాల నుంచి 6 వారాల నుంచి కేసుల పెరుగుదల అనుకోనండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుకోండి, ప్రభుత్వం దీనికి సంబంధించి చేస్తున్న విస్తృత ప్రచారం అనుకోండి, ఇవన్నీ కూడా గత 2-3 రోజుల నుంచి డెఫినెట్గా దేశంలో తరుగుదల కనిపిస్తున్నది. మన చుట్టుపక్కల మహారాష్ట్ర గత 10 రోజుల నుంచి కూడా మనం చూస్తుంటే కేసుల సంఖ్యలో పెరుగుదల లేదు. అలాగనే మన రాష్ట్రంలో కూడా అలాంటి స్థిరత్వం వచ్చింది. అందుకనే మనం చెబుతుంది అంటే మనం డెఫినెట్గా అత్యంత విషమ పరిస్థితుల నుంచి మన దేశము, మన రాష్ట్రం బయటపడుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు, ప్రజలు ఇంకా పకడ్బందీగా, ఇంకా కలిసికట్టుగా ఈ వైరస్ మీద మనం పోరాటం చేయాలి, అటాక్ చేయాలి. నైట్ కర్ఫ్యూ తప్పకుండా రిజల్ట్స్ ఇస్తున్నది. ఈరోజు మనం పెట్టిన నైట్ కర్ఫ్యూ డెఫినెట్గా ఫలితాలు ఇచ్చింది. అది కూడా ఒక రీజన్. మనం ఈరోజు ఇలాంటి దానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది తప్పకుండా. అండ్ వ్యాక్సినేషన్ సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ ఏదైతే మనం ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు చేసుకున్నామో ఇప్పుడు మే 1 నుంచి 18 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. ప్రజల్లో చాలామంది అడుగుతున్నారు, మేము ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మాకు వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాము. 18 సంవత్సరాలు నిండిన 45 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తుందని చెప్పేసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలు, దీనికి సంబంధించిన మోడస్ ఆపరెండి అంతా కూడా వచ్చే 1-2 రోజుల్లో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. బట్ అప్పటి వరకు మీరు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఏదైతుందో cowin.gov.in ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ అప్పుడే మీకు స్లాట్స్ కానివ్వండి, డేట్స్ కానివ్వండి రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం మీ వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా మీరు ఎంతమంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహం చూపెడుతుందని చెప్పేసి మాకు అర్థమవుతుంది. అలాగనే వ్యాక్సిన్ సరఫరా కేంద్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే ప్రైవేట్ ద్వారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కొనడం ద్వారా వాటి లభ్యతను అనుసరించి ఎప్పటికప్పుడు కూడా ఈ కేంద్రాల సంఖ్యని డెఫినెట్గా స్టార్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో వాటిని విడతల వారీగా మేము పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్లు 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇలానే అందిస్తూ ఉంటాం. సో మీరు దయచేసి వ్యాక్సిన్కి సంబంధించి ఆందోళన చెందకండి. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా వ్యాక్సిన్ వచ్చేటట్లు, ఉచితంగా ఇచ్చేటట్లు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. బట్ సో ఈ వ్యాక్సిన్కి సంబంధించి ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే టెస్టుల కోసం ఎలా అయితే గుమికొడుతున్నారో వ్యాక్సిన్ కూడా అలానే గుమికొడుతున్నారు. ప్రజలందరికీ చెప్తున్నాం, మీరు మీ వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేసుకోండి, టైమ్స్ బుక్ చేసుకోండి. మీకు ఎక్కడ వ్యాక్సిన్ కేంద్రాలు కావాలో వాళ్ళు అవన్నీ బుక్ చేసుకోవడం ద్వారా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులు. ఇక్కడ కూడా వితౌట్ ఎనీ ప్రొసీజర్ ఫాలో కాకుండా డైరెక్ట్గా వందలాది మంది ప్రతిరోజు వ్యాక్సిన్ కేంద్రాలకు వస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. వ్యాక్సిన్ ఉన్న లభ్యత అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్న స్పేస్ని బట్టి కానండి. అవి కూడా మళ్ళీ ఎవరో ఒకళ్ళు అసిమ్టమాటిక్ వాళ్ళు, ఈ పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మీకు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని కూడా, ఈ క్రౌడింగ్ని కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్స్ మనకి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం 46.5 లక్షల వ్యాక్సిన్ డోస్ ఈరోజు అందించడం జరిగింది. ఇదంతా కూడా 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి, హెల్త్ కేర్ వర్కర్లకి, ఫ్రంట్ లైన్ వర్కర్లకి. నిన్న రాత్రి 1 లక్ష రావడం జరిగింది. ఈరోజు మాత్రమే మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఎందుకంటే మనం ప్రతిరోజు 2 లక్షలకు పైగా గత 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు 2 లక్షల మందికి పైగా మనం వ్యాక్సిన్ అందించుకుంటున్నాం. నిజంగా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ట్రెండే కంటిన్యూ చేస్తే మనం వచ్చే 2-3 నెలల్లో మన టార్గెటెడ్ పాపులేషన్ ఏదైతుందో సుమారు
3 కోట్ల మందికి పైగా మనం వ్యాక్సిన్ అందించుకోవాలి. అంటే 3 కోట్ల మందికి అందించుకోవాలంటే ఈ 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి మనకి 6 కోట్ల డోసులు కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం చీఫ్ సెక్రటరీ గారు వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చే 1 or 2 డేస్లోనే మీకు దీనికి సంబంధించినవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి. ఫైనల్గా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం కేసుల గురించి ఎన్ని వస్తున్నాయి, లేకపోతే మరణాలు ఎన్ని అవుతున్నాయి, ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. ప్రతి ప్రాణం కూడా విలువైంది. అది ఎవరింట్లో జరిగినా సరే మన ఇంట్లో జరిగినట్టు మనం ఫీల్ కావాలి, మన బాధ్యతగా మనం ఫీల్ కావాలి. దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడో కొంచెం కేసు తక్కువగా కనిపిస్తుంది, ఇక మనం మన ఇష్టారాజ్యంగా వ్యవహరిద్దామంటే మళ్ళీ మిమ్మల్ని కరోనా బలి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఎందుకంటే ఈ బాధలోంచి వచ్చిన ఈ చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంట్లో ఉంటే భద్రం, బయటకు అడుగేస్తే కరోనాతో బతుకు ఛిద్రం. ఏది అవసరమో నిర్ణయించుకో నేస్తం, అన్నీ ప్రభుత్వమే చేయాలనుకోవటం అవివేకం. సో ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మన బాధ్యత కూడా మనం గుర్తెరగాలి ఎప్పటికి కూడా. ఎందుకంటే ఇది మన బాధ్యత. మన ప్రాణాలను రక్షించుకోవటమే కాదు, మన కుటుంబ ప్రాణాలను రక్షించుకోవాలి, మన స్నేహితుల ప్రాణాలను రక్షించాలి, మన సమాజంలో ఉన్న మిగిలిన పౌరుల ప్రాణాలను కూడా రక్షించుకోవాలి. అలాగనే పరీక్షలకు సంబంధించి కూడా ఎవరైతే పరుగులు పెడుతున్నారో, కరోనా పరీక్షలకై వలదు ఆరాటం, నీకు వ్యాధి లక్షణాలు ఉంటేనే అది ముఖ్యం. అనవసరంగా బయటికి వస్తే ప్రాణాలు చెలగాటం. కాబట్టి మీకు నిజంగా లక్షణాలు కనిపిస్తేనో, మీకు నిజంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులుంటేనో మీరు దయచేసి బయటికి వెళ్ళండి. మీరు ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఉంటే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే మీరు బయటికి రండి. మీ జీవనోపాధి కోసం మీరు బయటికి వెళ్ళండి, మీ ఉద్యోగాలు తీసుకోండి, మీ వ్యాపారాలు నిర్వహించుకోండి. ఎలాంటి భయపడే సమస్య లేదు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి మీరు మిమ్మల్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తప్పకుండా మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే 4 వారాలు కేవలం మే ఎండ్ వరకు ఇది కంటిన్యూ చేయండి. తప్పకుండా మళ్ళీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు కూడా మీకు అలర్ట్స్, అడ్వైజరీస్ ఇవన్నీ ఇస్తుంటుంది. వాటిని దయచేసి తుచా తప్పకుండా పాటించండి. కేంద్ర ప్రభుత్వం కంటే మనం 6 అడుగుల ముందున్నాం. ప్రజలకు అన్ని రకాల జాగ్రత్తలు ఎప్పటికప్పుడు చెప్తున్నాం. అవన్నీ తూచా తప్పకుండా పాటించండి. థ్యాంక్ యూ. అదే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది నోను దానికి సంబంధించి ఆల్రెడీ మా హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ స్టాఫ్కి, మెడికల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు ఇప్పటి నుంచి పరీక్షకు వెళ్ళిన తర్వాత మెడికల్ ఆఫీసర్ వచ్చేసేసి మొత్తం అసెస్ చేస్తారు, స్క్రీన్ చేస్తారు. చేసిన తర్వాత అవసరమైన వాళ్ళందరికీ కూడా తప్పకుండా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇది క్లియర్, ఓకే. బట్ ఎందుకు మనకి స్కేర్సిటీ వస్తుంది? మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మంది కుటుంబ సభ్యులు ఉంటారు, ఓకే. రోజు వండుకునేటట్లు మనము 2 కేజీలో 3 కేజీలో వండుకున్నాం అనుకో, ఇంకోసారి 10 మంది కొత్తగా వచ్చారనుకో, బంధువులు 25 మందికి సరిపోతుంది. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉన్న వనరులు ఏదైతే ఉన్న వనరుల్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. నిజంగా అవసరమైన వాళ్ళకే మనం పెట్టాలి. ఆకలితో ఉన్నవాడికి తిండి పెట్టాలి తప్పితే ఒకసారి తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు తినంటే బాగోదు. అమ్మా, ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి. ఒక విషయం అర్థం చేసుకోవాలి. చుట్టుపక్కల రాష్ట్రాలు ఎన్ని పరీక్షలు ఈరోజు నిర్వహిస్తున్నాయి? మన ఆంధ్రప్రదేశ్ ప్రతిరోజు ఒకప్పుడు 1,00,000 పైగా పరీక్షలు చేస్తున్నది. ఈ సెకండ్ వేవ్లో 45,000 కంటే 30,000 కంటే ఎప్పుడైనా పరీక్షలు ఎక్కువ నిర్వహించిందా? ఈరోజు ఢిల్లీ సెకండ్ వేవ్తోని కుమిలిపోతున్నది. ఈరోజు ఢిల్లీ రాష్ట్రం 35-40,000 కంటే పరీక్షలు ఎక్కువ చేస్తుందా? మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి కూడా గత 25 రోజుల నుంచి 1,00,000కు తగ్గకుండా పరీక్షలు నిర్వహిస్తున్నది, ఓకే. ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు ప్రతిరోజు 17 లక్షలు మాత్రమే తయారవుతాయి. తెలంగాణ రాష్ట్రమే 1,00,000 చేసుకుంటే దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంది, దేశంలో ఉన్న మిగిలిన ప్రజల పరిస్థితి ఏంది, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక పానిక్నెస్, నాకు ఉందేమో లేదో ఒకసారి నేను పోయి పరీక్ష చేయించుకుంటా. ఈ వైరస్కి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు పరీక్ష చేయించుకొని నెగిటివ్ వచ్చినంత మాత్రాన నువ్వు భద్రం కాదు, నీకు వైరస్ లేనట్టు కాదు, ఓకే. అలా అని చెప్పేసి రోజు పరీక్ష చేయించుకుంటే తప్పకుండా ఏదో రోజు వైరస్ వస్తుంది. ఈ విషయాన్ని మనం అందరూ అందుకనే నేను చెప్తున్నా, అవసరమైతే తప్పితే మీరు బయటికి రావద్దు. ఎవరైతే ఉద్యోగ రీత్యా, ఎంప్లాయ్మెంట్ రీత్యా, బతుకు తెరువు రీత్యా బయటికి పోతున్నారో పోండి, మీ పనులు చేసుకోండి, అన్ని జాగ్రత్తలు తీసుకోండి. చెప్పండి. దానికి సంబంధించి మేము ఆల్రెడీ దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. మే 1 నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ వ్యాక్సిన్ని వాళ్ళే కొనుక్కోవాలి, ఒకటి. రెండోది,
ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ వెళ్ళదు. ఓకే, ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్ నిల్వలన్నీ కూడా మేము ఆడిట్ చేస్తాము. వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలాంటి మార్గాలు అనుసరించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళు సెకండ్ డోస్కి అదే కేంద్రంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ ఏ పోర్టబిలిటీ. ఎక్కడికైనా పోయేసి వాళ్ళ ఆధార్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దాని ద్వారా కానివ్వండి, వాళ్ళ మొబైల్ ద్వారా కానివ్వండి, ఏ ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లో అయినా సరే తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రంలోకి పోయినా సరే అక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ లెవెల్లో దెర్ ఇస్ ఏ పోర్టబిలిటీ యాజ్ ఫర్ యాజ్ వ్యాక్సిన్ ఈజ్ కన్సర్న్. సెకండ్ డోస్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. తప్పకుండా దానికి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్లు రాష్ట్ర స్థాయిలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తోని వివిధ రకాల ఇంపార్టెంట్ ఏరియాస్లో కమిటీస్ని పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు. మీరు చూసారు గత 2-3 రోజుల నుంచి ఆ పానిక్నెస్ తగ్గుకుంటూ వస్తున్నది. మనం అందరం ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ముఖ్యంగా మీడియా వాళ్ళు చాలా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. నిజంగా మిమ్మల్ని అందరినీ నవ్వించాలి. ఎలాగైతే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్నారో అలాంటి పరిస్థితుల్లోనే కూడా మీడియా చాలా పాజిటివ్ ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. దయచేసి రాబోయే రోజుల్లో ఒకటి కంటిన్యూంచండి. ఎందుకంటే మీ బాధ్యత అయినా మా బాధ్యత అయినా ప్రజల్ని ఈ మహమ్మారి నుంచి బయటపెట్టడం, ప్రజల ప్రాణాలు కాపాడటం. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా ఏమైనా విషయాలు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా నేను, మా డిఎంఈ గారు, మా చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా వీటిని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లేదు, చాలా మందికి ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్లో ఉన్నారు, హాస్పిటల్ కూడా రావడం లేదండి. అది ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. కానీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది సెక్రటరీ గారు కానివ్వండి, మన మంత్రి గారు వీసీ గారితో కూడా డిస్కస్ చేశారు. షార్ట్లీ ఇన్ 1 or 2 days దే విల్ టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. చూడండి, డెత్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డెత్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ కరోనాతో చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొందరు కోమార్బిడిటీస్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొందరు వేరే డిజీజెస్ అంటే ఇప్పుడు సారీ కేసెస్ కానివ్వండి, లేకపోతే వేరే మెడికల్ కండిషన్స్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మనము కరోనా డెత్స్ అనలేం, కావు కూడా. ఏదండి, ఎవరైతే కరోనా అవును కొంతన ఎందుకు లేదు, మీరు కరోనా కేసులు ఏవైతే మరణాలు చూపిస్తున్నామో అందులో కొందరికి కోమార్బిడిటీస్ ఉంటాయి, కాదంటలేం. కానీ ఈరోజు ఏ హాస్పిటల్లో కూడా ఒట్టి ప్యూర్ కరోనా లేదు. ఇంక్లూడింగ్ గాంధీలో కూడా కంప్లీట్ కరోనా హాస్పిటల్ కాదు అది. ఈరోజు కూడా మేము వేరే కేసులు తీసుకుంటున్నాం అక్కడ, అందులో వేరే మరణాలు ఉంటాయి. ఆటోమేటిక్గా అవన్నీ కూడా మీరు జనరల్గా మీకు చూస్తే డెత్ అనిపిస్తుంది, కానీ అందులో కొన్ని కరోనాతో చనిపోయిన వాళ్ళు గారు. చూడండి, మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరోనా ఐసీయూలలో ఏసీ ఉండొద్దండి, డక్ట్ ఏసీ ఉండొద్దు. లే పేషెంట్ ఈజ్ అ ప్రయారిటీ ఇయర్. నేను చెప్తానండి, యాజ్ ఎ సీనియర్ డాక్టర్ నేను చెప్తున్నాను, మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. కరోనా ఐసీయూలలో డక్టెడ్ కానివ్వండి, ఆ ఏసీస్ ఉండొద్దు, పెట్టొద్దండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద పేషెంట్, పేషెంట్లకు మంచిది కాదు. ఇట్ ఈస్ 6th floor వరకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. కంటిన్యూస్లో మీటర్ పెట్టి చెక్ చేస్తున్నారు వాళ్ళు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9